దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో దేవుని బిడ్డలరా మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృపా సమాధానం మీకు కలుగునుగాక. మరి ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునే ముందు కొన్ని మాటలు మీతో చెప్తాను. గమనించాలి, ప్రతి ఒక్కరూ కూడా ఆలకించాలి. చాలామంది జీవితాల్లో ఈరోజు మనం చూస్తుంటే నిరీక్షణ లేని వారిగా కనబడుతూ ఉన్నారు. నిరాశలోను నిరీక్షణ లేని వారిగా మరి కొంతమంది విశ్వాసులను, దైవజనులను కొంతమందిని చూసినప్పుడు వారిలో ఏమాత్రం కూడా నిరీక్షణ ఉండట్లేదు, విశ్వాసం ఉండట్లేదు, నిరాశగా ఉంటున్నారు. మరి మొదట్లో ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా, ఎంతో యాక్టివ్గా దేవుని పనిచేశారు, ఎంతో సంతోషంగా దేవుని మందిరానికి వస్తూ ఉండేవారు, ఎంతో ప్రోత్సాహకరంగా ఉండేటువంటి వీళ్ళు ఈ రాను వీరి జీవితాల్లో మనం చూస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళల్లో ఏదో తెలియని నిరాశ కనబడతా ఉంది. ఏదో తెలియని అటువంటి నిరాశ చేత వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఎందుకో తెలియదు కానీ వారికి ఉన్నటువంటి కొన్ని సమస్యలను బట్టి కావచ్చు, ఆర్థిక ఇబ్బందులను బట్టి కావచ్చు, అనారోగ్యాలను బట్టి కావచ్చు, ఇంకా వేరే ఏదైనా సమస్యను బట్టి కూడా వారు ఇలా నిరాశ చెందుతున్నారేమో అని నేను అనుకుంటున్నాను. కానీ ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే బైబిల్లో మనం ఒక మాట చూద్దాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనములో మనం చూస్తే, నీ సంతానము ఇలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి నగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట అబ్రహాము గురించి మరి రోమీయులకు రాసిన పత్రికలో, మరి పౌలు గారి పత్రికలో రాశారు. అసలు ఇక్కడ నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తన అనేక జనములకు తండ్రి నగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను అని ఇక్కడ పౌలు గారు అంటున్నారు. ఈరోజు నీకు దేవుడు చెప్పిన మాటల మీద చాలాసార్లు కొంతమంది చెప్తారు, దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు పాస్టర్ గారు, దేవుడు ఒక ఉన్నతంగా నన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు, దేవుడు నా పట్ల ఈ ప్రణాళిక ఉందని నాకు బయలుపరిచాడని చెప్పి కొంతమంది సంతోషంగా చెప్తారు. కానీ కొద్ది రోజుల తర్వాత వాళ్ళకి ఆ నిరీక్షణ ఉండదు. శ్రమలు వస్తున్నప్పుడు, నిందలు వస్తున్నప్పుడు, అవమానాలు కలుగుతున్నప్పుడు, వ్యాధులు కలిగినప్పుడు, మరి ఏదో ఒకవైన రోగాలు వచ్చినప్పుడు, ఏదో ఒక సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ నిరీక్షణ కోల్పోతున్నారు. అబ్రహాము జీవితాన్ని మనం చూసినట్లయితే, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టి రమ్మన్నాడు. నీ తండ్రి ఇంటిని విడిచి నేను చూపించుచున్న దేశానికి వెళ్ళమన్నాడు దేవుడు. ఇదిగో నేను నీ నామమును గొప్ప చేస్తాను, నీకు సంతానాన్ని ఇస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను అభివృద్ధి చేస్తానని దేవుడు స్వరముతో ఆయనతో మాట్లాడినప్పుడు అక్కడ ఏంటి, ఆయన ఏమంటాడంటే అక్కడ నిరీక్షణకు ఆధారం లేదు, ఏ ఆధారాలు లేవు అక్కడ. అసలు ఆధారం లేనప్పుడే దేవుణ్ణి అబ్రహాము నమ్మాడు. ఈరోజు మన కళ్ళ ముందు ఎన్నో ఆధారాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువే మనకు ఒక గొప్ప ఆధారం. నశించిపోతున్నటువంటి మనల్ని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి ఒక మనిషి కుమారుడుగా వచ్చి నీ కోసం, నా కోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన రక్తాన్ని కార్చి ఆ విలువైన రక్తము ద్వారా నా దోషములు, పాపములను ఆయన కడిగి పరిశుద్ధపరిచి మనల్ని ఉచితముగా నీతిమంతులుగా మార్చి
పరలోకానికి మనల్ని వారసులుగా చేశాడు. ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఒక అద్భుతమైనటువంటి నిరీక్షణ మనకుంది. కానీ ప్రియమైన దేవుని ఆ రోజు నిరీక్షణ లేదు అబ్రాహాంకి. ఏ నిరీక్షణ లేదు. కనీసం బలపరిచేవారు లేరు, ధైర్యం చెప్పేవారు లేరు, ఆదరించే వాళ్ళు లేరు, పోషించే వాళ్ళు లేరు, అని ఎలాంటి ఆధారాలు లేవు. కేవలం దేవుని మాట మీద ఆయన ఆధారపడ్డాడు. ఈరోజు ఎన్నో ఆధారాలు ఉన్నాయి. కానీ ఈరోజు చాలా మంది సేవకుల్ని మనం చూస్తూ ఉన్నాం. ఫస్ట్లో ఎంతో హుషారుగా సేవ చేస్తారు, గొప్పగా చెప్తారు, కానీ తర్వాత లోకంలోకి వెళ్ళిపోతున్నారు. ముందు దేవుడు పిలిచాడు, ఇదిగో దేవుడు నన్ను అభిషేకించాడు, ఇదిగో నేను అలా చేయాలి ఇలా చేయాలని చెప్పాడు దేవుడు అంటారు. తర్వాత వాళ్ళ సేవలు నిలబడట్లేదు, వాళ్ళు కనబడట్లేదు. తర్వాత చూస్తే ఏదో మారుమూల ప్రాంతంలో, ఏదో స్థలంలో ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటా కనపడుతున్నారు, ఏదో పని చేసుకుంటున్నారు, ఎక్కడో చోట పని చేసుకుంటూ కనపడుతున్నారు. ఏంటి బ్రదర్ అంటే, ఏమో పరిస్థితులు మమ్మల్ని ఇలా కృంగదీస్తున్నాయి. నిరీక్షణ లేని జీవితాలు అయిపోతున్నాయి. కొంతమంది విశ్వాసుల్ని చూస్తే కూడా వాళ్ళు అదే పనిగా ఉన్నారు. కొంతమంది ఎంతో సంతోషంగా ఉపవాస ప్రార్థన, కృతజ్ఞత కూడికలకు, ఆదివారం ఆరాధనలకు పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు ఈరోజు రాలేని పరిస్థితి. ఏంటంటే నిరీక్షణ లేదు. వాళ్ళకున్న ఇబ్బందులు, వారికి ఉన్న పరిస్థితులను బట్టి నిరీక్షణ కోల్పోయిన వారిగా ఈరోజు ఏదో ఒక ప్రాంతంలో ఏదో కూలి పని, ఏదో పని చేసుకుంటూ ఉద్యోగాలకు వెళ్ళిపోతూ ఆదివారం కూడా దేవుని మందిరానికి రాలేనంత దిగజారిపోయి ఎంతోమంది బ్రతుకుతా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనంతటికి కారణం ఏంటో తెలుసా? నిరీక్షణ లేకపోవటమే, దేవుని మీద నమ్మకం లేకపోవటమే. అదే అబ్రహాము జీవితంలో చూస్తే, గలతీలు రాసిన పత్రికలో మనం 5వ అధ్యాయంలో చూస్తే అక్కడ అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని ఉంటుంది. నిజంగా మనం దేవుణ్ణి నమ్మితే దేవుడు మనల్ని నీతిమంతులుగా ఎంచుతాడు. అందుకనే అబ్రహాముని గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా అండి? అబ్రహాము నా స్నేహితుడు అని చెప్పాడు. ఈరోజు మనము దేవుని పట్ల నిరీక్షణ లేని వారిగా, నిరాశ పాలైపోయి దిగజారిపోయిన వారిగా మనం ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజన్నా నీ ఆలోచన మార్చుకో. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. నీ మూలాన దేవుని నామం అవమానించబడకూడదు. బైబిల్ చెప్తుంది, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అంటున్నాడు ఆయన. నువ్వు నిజంగా నీవే స్థితిలో ఉన్న దేవుణ్ణి గణపరచడానికి నువ్వు నిలబడు. నువ్వు బలహీనుడివే, దేవుడికి తెలుసు. నీకే యోగ్యత లేదని దేవుడికి తెలుసు. నీలో ఎలాంటి టాలెంట్స్, ఎలాంటి చదువు జ్ఞానం ఏది ఉన్నా లేకపోయినా నువ్వు ప్రభు పక్షంలో నిలబడు. ప్రభు నిన్ను బలమైన పాత్రగా వాడుకుంటాడు. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రతి చిన్న విషయంలో నువ్వు నిరాశ చెందవద్దు, నువ్వు నిరీక్షణ కోల్పోవద్దు. ఎందుకంటే దేవుని పట్ల నీకున్నటువంటి నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదంటున్నాడు పౌలు గారు. దేవుడు ఎన్నడూ సిగ్గుపరచడు. ప్రభు అన్నాడు, నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎన్నడూ త్రోసివేయను, నేను ఎన్నడూ వారిని సిగ్గుపరచను అంటున్నాడు. నిన్ను పిలిచిన పిలుపును ఒక్కసారి నువ్వు చూసుకో. దేవుని సేవకుడా, ఒక్కసారి ఆలోచన చెయ్యి. నువ్వెందుకు పడిపోతున్నావో, ఎందుకు లోకంలో కలిసిపోతున్నావో, ఎందుకు దిగజారిపోతున్నావో విశ్వాసి ఒక్కసారి ఆలోచన చేయి. క్రీస్తు పట్ల, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని పట్ల ఒక్కసారి నువ్వు నమ్మకాన్ని చూపించు. దేవుడు నీ స్థితిని మార్చివేస్తాడు, నీ పరిస్థితులు మార్చివేస్తాడు. ఒక చిన్న రాయి దావీదు పరిస్థితిని మార్చేసింది. ఒక రాయి, గొలియాతును కొట్టిన వరిసెలలో వేసుకున్న ఒక రాయి దావీదును రాజును చేసింది. ఈరోజు ఒక చిన్న ప్రార్థన దేవుని దగ్గర చేయి. నీ పొరపాట్లు ఒప్పుకో, నీ బలహీనతలు ఒప్పుకో. ఎక్కడ దిగజారిపోతున్నావో, ఎక్కడ బలహీనుడు అవుతున్నావో, ఎందుకు ఇలా అయిపోతున్నావో సహోదరి సహోదరుడా, ఒక్కసారి దేవుని దగ్గర నువ్వు ఒప్పుకున్నట్లయితే దేవుడు నీ జీవితంలో బలమైన కార్యాలు చేయబోతున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం.
మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ రాత్రి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి బలహీనులైనటువంటి నీ బిడ్డలను మీరు బలపరచండి. పడిపోయిన స్థితిలో ఉన్న వారిని లేవనెత్తండి ప్రభువా. అంధకారములో నుంచి నీ బిడ్డలు వెలుగులోకి నడిచి వచ్చుదురుగాక, నీ సాక్షులుగా నిలబడుదురుగాక, వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగునుగాక, నీ కృప వారికి కలుగునుగాక, వారున్న పరిస్థితులన్నీ మార్చబడి బలమైన కార్యాలు వారి జీవితంలో జరుగునుగాక. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేసి మరి ఛానల్ని మీరు బలపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.